అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఉల్లికాడలు. ఊర్మిళ అమాయకురాలు, నెమ్మదస్తురాలును. ఆమెను చిన్న ఉద్యోగం చేసుకునే చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు. చిరంజీవికి చిన్నప్పటి నుంచి కోపము, అసహనము జాస్తి. కాపరానికి వస్తూనే ఊర్మిళ తన భర్తను చూసి దడుచుకోసాగింది. భర్త చెప్పేది భయం మూలంగా ఆమె తలకెక్కేది కాదు. ఆ కారణం వల్ల చెప్పిన పని అవకతవకగా చేసి మొగుడి చేత తన్నులు తినేది. ఒకరోజు సాయంత్రం చిరంజీవి ఉల్లికాడలు తెచ్చి భార్యకిచ్చి, కింద ఉన్న ఉల్లిగడ్డలు కూర చేసి పై ఆకులతో పులుసు చెయ్యి, నేను అలా రామాలయం దాకా వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. భర్త మాట్లాడటం మొదలు పెట్టగానే కంగారుతో మతిపోయే ఊర్మిళ కూర పులుసు అన్న మాటలు తప్ప ఇంకేమీ సరిగ్గా వినలేదు. ఆమె ఉల్లిగడ్డలు ఆకులు విడివిడిగా తరిగి గడ్డలతో పులుసు, ఆకులతో కూర చేసి గిన్నెల మీద మూతలు పెట్టి భర్త రాక కోసం చూడసాగింది. బాగా చీకటి పడి పొద్దుపోయిన తరువాత చిరంజీవి ఇంటికి వచ్చి వస్తూనే, నేను చెప్పినట్లు వంట చేశావా అని భార్యను అడిగాడు. చేశాను, ఉల్లిగడ్డల పులుసు, ఉల్లి ఆకుల కూర చేశాను అన్నది ఊర్మిళ. ఆ మాటలు విని చిరంజీవి మండిపడి వీధి తలుపు వేసి వచ్చి, నువ్వెప్పుడూ ఇంతే, 4 తన్నితే కానీ చెప్పినది చెయ్యవు అంటూ ఊర్మిళ వీపు మీద 4 గుద్దులు వేశాడు. ఊర్మిళ గోడ కానుకొని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో అటక మీద నుంచి ఎవరో దభీమని కిందకు దూకారు. అది ఒక దొంగవాడు. చీకటి పడకముందే వాడు ఇంట్లో ప్రవేశించి సమయం కోసం అటక ఎక్కి కూర్చున్నాడు. వాడి నల్లటి శరీరము, కోరమీసాలు, చేతిలో పదునైన కత్తి చూడగానే చిరంజీవి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమి చెయ్యటమా అని అతడు దిక్కులు చూడసాగాడు. దొంగ కత్తిని చిరంజీవి పీకకు ఆనించి, అలా మొద్దులా నిలబడతావేం, ఇంట్లో ఉన్న నగ నట్రా మూటకట్టుకురా అన్నాడు కర్కశంగా. చిరంజీవి గజగజలాడిపోతూ, కాస్త కత్తి కిందకు దించండి, కదలలేకుండా ఉన్నాను అన్నాడు. తరువాత అతను దొంగ తనను వెన్నంటి రాగా పెట్టెలో ఉన్న నగలు డబ్బు బయటకు తీసి మూటకట్టి దొంగ చేతికిచ్చాడు. దొంగ ఆ నగల మూట చంకలో పెట్టుకొని, ఏది ఉల్లిగడ్డల పులుసు, ఉల్లి ఆకుల కూర, నీ భార్యను త్వరగా వడ్డించమను అన్నాడు చిరంజీవితో. చిరంజీవి ఊర్మిళతో అసహనంగా, అలా గుడ్లు మిటకరించి చూస్తూ కూర్చున్నావెందుకు, చప్పున దొంగగారికి వడ్డన చెయ్యి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు. ఊర్మిళ దొంగకు కంచం పెట్టి కూర పులుసు వడ్డించి భోజనం పెట్టింది. చిరంజీవి దొంగ తింటున్నంతసేపు విసురుతూ కూర్చున్నాడు. అమోఘమైన కూర, అమృతం లాంటి పులుసు అంటూ దొంగ గిన్నెలు ఖాళీ చేసి చిరంజీవితో, అసలు నువ్వు మనిషివేనా, ఇంత చక్కగా వంట చేసిన మనిషిని చావబాదుతావా, ఇల్లంతా దోచిన నాకు పెళ్ళాంచేత వడ్డింపచేసి విసురుతూ కూర్చున్నావా అంటూ విరగబడి నవ్వాడు. చిరంజీవికి తల తీసేసినట్లయింది. అసలు నేను ఎలా దొంగనయ్యానో తెలుసా అన్నాడు దొంగ. తెలియదన్నట్లు చిరంజీవి తల ఆడించాడు. మా నాన్న తాగుబోతు, ఎప్పుడూ మా అమ్మను చావగొట్టేవాడు. మా అమ్మ కూలి పని చేసి డబ్బులు దాచి నన్ను చదివించేది. మా నాన్న మా అమ్మను కొట్టి ఆ డబ్బులు కూడా తాగటానికి తీసుకుపోయేవాడు. మా అమ్మ ఆ దెబ్బలతోనే తొందరలో చచ్చిపోయింది. నేను ఇంకా ఆ ఇంట ఉండలేక పారిపోయాను. చదువు లేదు, కష్టపడి కూలి చేసి సంపాదించుకునే ఈడు కూడా లేదు. విధి లేక దొంగగా మారాను. మొగుడు పెళ్ళాలు అన్యోన్యంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటే ఆ ఇంటి పిల్లలకు నా గది పట్టదు. ఉల్లి ఆకులకు గడ్డలకు ఒకే వాసన రుచి ఉన్నట్లే భార్యాభర్తలకు కూడా ఒకే రకం భావాలు ఉండాలి. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని భార్యతో అన్యోన్యంగా ఉండు అని దొంగ లేచి తన చంకననున్న నగల మూట ఊర్మిళకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అటు తరువాత చిరంజీవి భార్య మీద చెయ్యి చేసుకోలేదు,
ఊర్మిళ అతన్ని చూసి దడుచుకోనూ లేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.